అందరికీ నమస్తే అండి. సో, ఇదొచ్చేసి కేక్ అనమాట. గోధుమ పిండితో హెల్తీ కేక్ అనమాట. ఇది డెకరేషన్ కూడా మీకు చూపించాను. నాకు తోచినట్టుగా నేను చేసుకున్నాననమాట. ఎలాంటి ఐటమ్స్ కూడా నా దగ్గర లేకపోయినప్పటికీ చాలా ఈజీగా డెకరేషన్ అనేది చేసుకున్నాను కేక్ అనేది. సో, అది కేక్ ప్రిపరేషన్ అనేది చూసుకోండి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు షుగర్ అనమాట. ఈ కప్పు కొలతను నేను అన్నీ చూసుకుంటున్నానండి. మీరు ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకోండి. సో, వచ్చేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. అసలు రవ్వ లేకుండా మొత్తం గ్రైండ్ చేసేసుకోండి బాగా. ఇప్పుడు వచ్చేసి అది మనం జల్లించి తీసుకోవాలన్నమాట. ఏమన్నా కొంచెం ఏమైనా రవ్వలాగా ఏమైనా ఉండిపోతే అట్లా నుంచి మనం ఇలా జల్లించి తీసేసుకుంటే అట్ల నుంచి ఉన్నది ఏమైనా కొంచెం పలుకుల్లా ఉంటాయి కదండి, వచ్చేసి మొత్తం ఉండిపోతాయి అన్నమాట. సో, ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సర్ బౌల్ తీసుకొని అందులో 2 eggs నేను తీసుకున్న కొలతకి 2 eggs అయితే సరిపోతాయండి. లేదంటే ఒక 3 eggs తీసుకున్నా పర్లేదు. లేదు మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే మాత్రం ఈ ప్లేస్లో వచ్చేసి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలన్నమాట. నేను ఇందాక కప్పు మెజర్మెంట్ చూపించాను కదండి, ఆ కప్పు కొలతన ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలన్నమాట. వచ్చేసి ఎగ్స్ తీసుకున్నాను, ఒక పావు వంతు మిల్క్ తీసుకున్నాను అనమాట. రెండు బాగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా, నురుగ్గా వచ్చింది కదా, అంతలా ఫైన్గా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక జల్లెడ తీసుకొని గోధుమ పిండి అండి, నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు మైదా పిండితో చేసినా బాగా మంచిగా వస్తుంది బాగా. ఇంకా 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. ఒక కప్పు మెజర్మెంట్తో మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఇది కోకో పౌడర్ అండి. సో, మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అనమాట. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సో, ఇది వేసేసుకొని మనం జల్లించేసుకోవాలన్నమాట. సో, ఇది జల్లించే ముందు ఇందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అని ఉంటాయండి. సో, మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, అవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటండి. ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను వేసింది పాల పౌడర్ అనమాట. ఒక పావు కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ అనమాట. ఇది కంపల్సరీ వేయాలి, లేదంటే కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో. సో, నా దగ్గర మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇది వచ్చేసి బాగా జల్లించేసుకోవాలండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు వేరు అనమాట. రెండు మాత్రం ఒక్కొక్క పావు స్పూన్ కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే వచ్చేది ఫ్లఫీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను జల్లించి తీసుకున్న తర్వాత మన ఎగ్ మిక్స్చర్ ఉంది కదండి, అది గ్రైండ్ చేసింది అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా కేక్ ఆల్రెడీ మనం ఇలా వాటర్లో కాకుండా దీని కన్సిస్టెన్సీ సరిపోయినంతగా చూసుకుంటూ ఉండాలి అండి. ఇక్కడ వచ్చేసి పావు కప్ అనమాట ఎలాంటి స్మెల్ అయిన ఆయిల్ తీసుకున్నానండి, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. సో, ఇవన్నీ మనం మెయింటైన్ చేయడం వల్ల వచ్చేసి కేక్ బాగా ఫ్లఫీగా టేస్టీగా మనం బయట తీసుకున్నట్టే ఉంటుందన్నమాట. దాని టేస్ట్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1 డైరెక్షన్లో విస్కర్తో అలా కలుపుకుంటూ ఉండాలి. అనుకున్న అందులో ఇంకా గట్టిగా అనిపిస్తూ ఉంటే మరగబెట్టిన పాలు ఉంటాయి కదండి, చల్లార్చిన పాలు, వేడి పాలు వేయకూడదండి, చల్లార్చిన పాలు మాత్రం వేసుకుంటూ 1 డైరెక్షన్లోనే అలా తిప్పుకుంటూ ఉండాలి. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా పర్లేదండి, 1 డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలంటే ఒకవైపుగానే తిప్పుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ అనమాట, ఇలా దారిలాగా చూపించాను కదండి, అలా రావాలి. సో, ఇప్పుడు వచ్చేసి కేక్ మౌల్డ్ అనమాట. నాకు ఒక డిజైన్ మౌల్డ్ ఉంటే తీసుకున్నానండి. దీనికి వచ్చేసి బాగా ఆయిల్ పూసేసుకొని ఒక పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి, దాన్ని డస్ట్ చేసేసి తీసేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏమన్నా బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కేక్ బ్యాటర్ అనేది చూడండి, నేస్తుంటే దారిలాగా రిబ్బన్లో ఎలా పడుతుందో అలా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న డ్రై నట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. బాదం పప్పు, గుమ్మడి పప్పు ఉంటే యాడ్ చేసుకున్నాను అనమాట, జీడిపప్పు. మీ దగ్గర ఏ డ్రై నట్స్ ఉన్నా వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఇంక వేరేది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పాత కళాయి ఉంటే అది తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకున్నానండి. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కించిన తర్వాత చూడండి, పొగ వస్తుంది కదా, బాగా హీట్గా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఆ కేక్ బాండి పెట్టేసుకున్నాను అనమాట, కేక్ మౌల్డ్. సో, ఇప్పుడు దీన్ని కవర్ చేస్తూ మనం పైన అనేది మూత పెట్టేసుకోవాలి. చూడండి, నేను కేక్ అది బ్యాటర్ వేసినప్పుడు ఫుల్గా వేయలేదు, కొంచెం వెళ్తు పెట్టి వేసాను అనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే కేక్ పొంగి బయటకు రాకుండా ఉంటుంది. సో, ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాలు, ఫస్ట్ వచ్చి ఒక 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నానండి. తర్వాత 30 నిమిషాల తర్వాత తీసాను అనమాట. సో, నాకైతే కేక్ అయితే బాగా కుక్ అయిపోయిందండి. మీరు ఇంకా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట మధ్యలో. ఇప్పుడు కేక్ పెట్టినప్పుడు మాత్రం ఒక మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. సో, నాకు వచ్చేసి కోకో పౌడర్ వేయడం వల్ల ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. సో, దీనికి వచ్చేసి మనం క్లాత్ అనమాట, కొంచెం ఒక మంచి పొడి క్లాత్ వచ్చేసి బాగా వేసుకొని కప్పుకొని ఉంచుకోవాలండి. అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. అది బాగా చల్లారేంత వరకు అలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను కేక్ అనేది 2గా కట్ చేశాను అనమాట. సో, నాకు తోచినంతగా నేను డెకరేట్ చేసుకున్నానండి. సో, మన చాక్లెట్ సిరప్ కేక్ కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ సిరప్ అనేది వేస్తున్నాను. ఈ సిరప్ వచ్చేసి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి.
సో మనం ఆల్రెడీ బ్రౌన్ షుగర్ కానీ నార్మల్ షుగర్ కానీ ఉంటుంది కదండి, అది కరిగేంత వరకు వెయిట్ చేసుకోవటమే అనమాట. దాన్ని సిరప్ని వేస్తారు ఇలాగా. సో ఇటు వచ్చేసి కేక్ని ఒక పై లేయర్ తీసేసానండి, కొంచెం బాగా లేయర్ అనేది తీసేసాను. ఇంకా 2 పార్ట్లుగా కట్ చేసుకొని ఇది షుగర్ సిరప్ అనేది అలా యాడ్ చేసుకున్నాను అనమాట. సో అలా యాడ్ చేసుకోవడం వల్ల వచ్చేసి మనకి కేక్ చాలా బాగుంటుంది, జ్యూసీగా. సో కొంచెం వేడిగానే అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు నా దగ్గర ఒక చాక్లెట్ ఉంటే చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఆ చాక్లెట్ నేను డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట. కేక్ వచ్చేసి వ్యాలంటైన్స్ డే కానీ లేదంటే ఇంకా అకేషన్స్లో ప్రతిదానికి ఇప్పుడు కేక్ కటింగ్స్ అవన్నీ కామన్ అయిపోయాయి కదండి. సో ఇలా పెట్టుకోవచ్చు. సో మన అకేషన్ ఏదైనా సరే కేక్ కటింగ్ అనేది కామన్ కాబట్టి ఏదైనా మేము సింపుల్గా మనకు నచ్చిన వాటిలో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చాక్లెట్ మెల్ట్ చేసేసి ఇలా చాక్లెట్ మధ్యలో ఉన్న లవ్ సింబల్ చాక్లెట్ అనేది తీసుకుంటుంది కదండి, అది వాటితో డెకరేషన్ చేసుకున్నాను అనమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే నా చాక్లెట్ కేక్ ఇంత ఈజీగా రెడీ చేసుకున్నాను, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. అండ్ థ్యాంక్స్.